హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మెట్టుపల్లిలోని మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. నేను లాస్ట్ ఇయర్ ఒక కోరిక కోరుకున్నాను ఆ అమ్మవారి దగ్గర. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలని మొక్కాను. కోరిక నెరవేరితే బియ్యం పోస్తాను అని మొక్కుకున్నాను. అనుకున్నట్టుగానే నాకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన 6 నెలలకు వెళ్ళి నేను అమ్మవారి మొక్కు తీర్చుకున్నాను. ముందుగా ఆ అమ్మవారి దగ్గర బెల్లమన్నం ఇలా చేసి పెట్టాలి. నైవేద్యం ఇలా 5 ఇస్తరాకులలో బెల్లం వేసి దానిపైన కొద్దిగా పెరుగు పోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అక్కడ అమ్మవారి దగ్గరనే కట్టెల పొయ్యిలు ఉంటాయి. దానిపైనే మనం నైవేద్యం చేసి అక్కడే సమర్పించాలి. ఇలా గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేశాను. నేను అమ్మవారికి బియ్యంతో పాటు చీర, గాజులు, పసుపు కుంకుమ కూడా పెట్టాను. ఇలా మేకతోటి 5 ప్రదక్షిణలు చేయాలని అక్కడ అమ్మగారు చెప్పారు. అందుకని మేము అలా 5 ప్రదక్షిణలు చేయడానికి తిరుగుతున్నాము. అప్పటికే చాలా లేట్ అయ్యింది. పాపం అక్కడ ఉన్న పూజారి అమ్మ మా కోసమే క్లోజ్ చేయకుండా వెయిట్ చేస్తుంది. మేము ఇక 5 ప్రదక్షిణలు చేసుకొని గుడి లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాతో పాటు 5గురు అమ్మవారికి బియ్యం పోశారు. ఎంతైనా అమ్మవారికి మొక్కు తీరిస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా మనసుకి. నేను ఇప్పుడు అలాంటి స్టేజ్లోనే ఉన్నాను. అక్కడ పూజారి అమ్మ నాకు ఎలా చేయాలో చెప్తుంది. ఇలాంటి వాటి మీద కొంచెం నాకు ఐడియా తక్కువ. ఆమె ఇలా పట్టాలి కొంగు అని చెప్తుంది. నేను అలాగే చేస్తున్నాను. తర్వాత గాజులు వేశాను అమ్మకి. నా చేతితో నేనే వేశాను.